కొంతమంది నాయకులు తెలుగుదేశంలో ఉండి దాన్ని ప్రతిపాటించిన 15 ఏళ్ళు పాపం చంద్రబాబు నాయుడు ఓడగొట్టింది. మీరు మాత్రం మంత్రి పదాలను ఇచ్చారు. ఎవరైనా పూర్తి గీసాలు గీసుకుంటాడు, గడ్డ గీసుకుంటాడు. అనుభవం గీసుకున్న లీడర్లు చూసినావా? చూడలేవారు. మరి ఆయనే పాపం కేటీఆర్ను తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు. అది నాశనం అయిపోయింది. పార్టీకి వచ్చింది. దూరం చేస్తున్నాడు. ఆయన ఎందుకుంటారో స్పెషలిస్టు. మరి ఈరోజు మీకు ఒకటే మాట చెప్తున్నా, కొండ మూరి లెక్క మీకు ఇజ్జత్ ఉంటే, కొండ మూరి లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చుడు రాజీనామా చేసి మనకి గెలవాలి. సురేఖ నిలబడుతుంది. పరిస్థితి ఏంటని మరికాల్లో కూడా దరిద్రమైన నాయకుడు తయారయ్యాడు. 75 ఏళ్ళ ముసలోడు మన నాయకుడికి వచ్చాడు. 2 గాళ్ళు అందుకున్నాడు. పాత మీద ఎక్కడే ఈ ఒక్కసారి నన్ను గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతా అని చెప్పాడు.